ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఆల్రెడీ 2025 స్టార్ట్ అయ్యి 1 మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెషర్స్కి ఎలా ఉన్నాయి? అండ్ మిడ్ లెవెల్ సీనియర్స్కి ఎలా ఉన్నాయి? అండ్ డెవలపర్స్కి ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకున్న డేటా అండ్ ఎంతోమందితో డిస్కస్ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత నేను చెప్తున్న విషయము. సో ఎక్కువగా బాగా జాబ్ ఆపర్చునిటీస్ కోసం స్ట్రగుల్ అవుతుంది మాత్రం అబ్సల్యూట్లీ ఫ్రెషర్స్ అండి. ఓకే, సో ఎవరైతే రీసెంట్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, R24 బ్యాచ్ కావచ్చు, R23 బ్యాచ్ కావచ్చు, వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేట్స్ పాస్అవుట్ అయ్యి వచ్చారు. బట్ ఓపెనింగ్స్ పరంగా అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెషర్స్కి అయితే. ఓకే, బట్ ఈ ఇయర్ 2025లో మాత్రం మేము ఓపెనింగ్స్ బాగా ఉంటాయి ఓకే అని ప్రతి ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు, అది బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా అనౌన్స్ చేశాయి. బట్ అవి ఎప్పుడు ఫిల్ చేస్తారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో అయితే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడ అప్లై చేయాలి అంటే ఒకటే మార్గం అండి. అన్ని ఏవైతే లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్కి అఫిషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ కెరీర్ పేజ్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేయండి, రిజిస్టర్ అవ్వండి. సో ఎవరికైతే మ్యాచ్ అవుతుంటాయో స్కిల్స్, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళైతే అదృష్టవంతులు. ఎందుకంటే అందరికైతే రెస్పాన్స్ రావట్లేదు, అందరికి రెస్పాన్స్ ఇవ్వటం లేదు కంపెనీస్ కూడా. సో కొంతమందికి అయితే షార్ట్ లిస్ట్ అయ్యారని ఇలాగ మెయిల్స్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ ఎవరైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండి, 6 months ఎక్స్పీరియన్స్ ఉండి, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు కొన్ని టెక్నాలజీస్ అయితే డెవలప్మెంట్ జాబ్ రోల్స్ అలాంటివి అయితే అక్కడక్కడ 2 years అలా ఎక్స్పీరియన్స్కి అయితే ఉన్నాయి. బట్ ఈ కాంపిటీషన్లో ఎంతోమంది అప్లై చేస్తుంటారు కాబట్టి చాలామందికి అయితే డిసప్పాయింట్లో ఉన్నారు. అక్కడక్కడ మాత్రం కొంత ఓపెనింగ్స్ అండ్ కొంతమంది షార్ట్ లిస్ట్ అవ్వడం, కొంతమంది జాబ్స్ రావడం జరుగుతుంది. బట్ ఎక్కువ పర్సెంట్ 80% పీపుల్ మాత్రం ఇంకా స్టిల్ వెయిటింగ్ ఫర్ టు షార్ట్ లిస్ట్ దేర్ ప్రొఫైల్స్ అండ్ టు ల్యాండ్ దేర్ ఫస్ట్ జాబ్. అబౌవ్ 3 years ఆర్ 4+ ఆర్ 5+ కూడా, బిలో 5+ కూడా, బిలో 4+ కూడా అబోవ్ యావరేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, అది టెక్నాలజీ డొమైన్ వైజ్గా ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి. బట్ మీరు కానీ 5+, 6+తో కానీ ట్రై చేస్తుంటే మాత్రం కాల్స్ బాగున్నాయండి. స్పెషల్గా డేటా ఇంజనీర్ కానీ, డెవాప్స్ కానీ, ఓకే క్లౌడ్ ఇంజనీర్స్ టైప్ కానీ, అండ్ డెవలపర్ రోల్స్, అవి ఏ డెవలపర్ రోల్ అయినా 5+, 6+ అయితే మాత్రం కాల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇండియన్ ఐటీ మార్కెట్లో. మీరు అడగొచ్చు 3+, 4+ ఏంటంటే పర్లేదు, మరీ ఎక్కువగా అయితే రావట్లేదు కానీ, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వీక్లీ 1 or 2 calls ఆల్సో. బట్ నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక కంపెనీలో సెలెక్ట్ అయి ఉంటారు, మీకు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తుంటారు, బట్ ఆన్ బోర్డింగ్ డేట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. మీరు ఆ ఒక్కదాని కోసం నాకు ఇంకా ఆన్ బోర్డింగ్ చేస్తారేమో అనుకునే ఆశతో మాత్రం ఉండొద్దండి. ఓకే, మీరు ఓకే యూ జస్ట్ కీప్ హోప్. బట్ ఏంటంటే వేరే వాటికి కూడా వేరే కంపెనీస్ కూడా ట్రై చేస్తుండాలి, అప్లై చేస్తుండాలి. ఓకే, సో ఫ్రెషర్స్ ఒకటే చేయండి. ఫ్రెషర్స్ కానీ ఆర్ బిలో 3 years ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, కనీసం మీరు 100 to 200 కంపెనీస్ ఆర్ 300 కంపెనీస్ని ఒక సెలెక్టివ్గా పెట్టుకోండి. ఆ 300 కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండండి. అండ్ వాళ్ళ యొక్క హెచ్ఆర్స్ని కానీ ఫాలోఅప్ చేస్తుండి, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ రెఫరెన్స్ ఏమన్నా అవైలబిలిటీ ఉందో అదన్నీ చెక్ చేసుకోండి. ఇలాగ మీరు కొంత రీసెర్చ్ చేస్తేనే మీకు ఎన్నో కంపెనీస్కి అప్లై చేస్తేనే మీకు జాబ్ ఓపెనింగ్స్ కానీ, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ, జాబ్స్ రావడం కానీ అవకాశం ఉంటుందండి. ఓన్లీ మీరు ఒక 10 కంపెనీస్కో, 20 కంపెనీస్కో ఆర్ 30 కంపెనీస్ ఆర్ బిలో 100 కంపెనీస్కి అప్లై చేసి నాకు ఇంకా కాల్స్ రావట్లేదంటే మాత్రం అది వర్కౌట్ కాదు. ఇప్పుడున్న హ్యూజ్ కాంపిటీషన్ చెప్తున్నాను. మినిమం 200 to 300 కంపెనీస్ని మీరు టార్గెట్ చేసుకొని అప్లై చేస్తూ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే, అప్పుడే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సో మరి స్కిల్స్ పరంగా ఎలా ఉందంటే, ప్రజెంట్ అయితే మీరు అన్ని డెవలప్మెంట్ ఫ్రెషర్స్ అయితే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, అండ్ SQL కాన్సెప్ట్స్ నేర్చుకోండి, SDLC తెలుసుకోండి, అండ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని రెడీగా ఉంటే, అండ్ రిటర్న్ టెస్ట్ కూడా ప్రిపేర్ అంటే మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలా ఫ్రెషర్స్, లైక్ AI అంటున్నారు, ML ఇంజనీర్ అంటారు, ఇవంటున్నారంటే, సో ప్రస్తుతానికైతే మాత్రం మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానీ, ఓకే జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, C++ ఏదో ఒకటి బాగా నేర్చుకొని రెడీగా ఉంటే మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవడం తప్పలేదు. బట్ ఫోకస్ మాత్రం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పెట్టుకోండి. ఎందుకంటే కంపెనీస్ స్టిల్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ.
ఓకే. సో మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంది, నేను ట్రైన్ అయ్యి ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజే ఇస్తున్నా, అది యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. వాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏవైతే పాపులర్గా ఉన్న టెక్నాలజీ ప్రస్తుతం ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవే నేర్చుకోండి. అండ్ వాటితో పాటు మీకు నచ్చిన టూల్స్ కానీ, టెక్నాలజీస్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, సో అవన్నీ మ్యాక్సిమం నేర్చుకోండి. ఇంకా ఈ ఏఐ, ఎంఎల్ ఇంజనీర్స్ అనేవి అవి మీరు అప్ స్కిల్స్ అవ్వాలనుకుంటే నేర్చుకోండి. బట్ కొంచెం ఓపెనింగ్స్ పరంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ రాలేదు, అక్కడక్కడైతే ఉన్నాయి ప్రాజెక్ట్స్, బట్ ఇంకా ఎక్కువ రాలేదు, దానికి కొంత టైం పడుతుంది. ఓకే. సో ప్రస్తుతానికైతే ఏవైతే మార్కెట్లో డిమాండ్ ఉన్నాయో అవే నేర్చుకోండి. సో మీరైనా సరే 2 years 3 years 4 years ఎక్స్పీరియన్స్ అయినా సరే మీరు కీప్ రీసెర్చ్ చేయండి. లింక్డ్ఇన్ ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. లింక్డ్ఇన్లోనే మ్యాక్సిమం మీకు మీ రిలవెంట్ స్కిల్స్ తగ్గట్టు, మీ రిలవెంట్ జాబ్ రూల్స్ తగ్గట్టు ప్రొఫైల్స్ ఉంటాయి, వాళ్ళతో కమ్యూనికేట్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ రెఫరెన్స్, హెచ్ఆర్స్ని ఫాలో అవ్వండి, ఆ కంపెనీస్ హెచ్ఆర్స్ కానీ ఆర్ సమ్ టెక్నికల్ రిక్రూటర్ పీపుల్స్ని ఫాలో అవ్వండి. సో ఇలాగ మీరు అన్ని విధాలుగా ట్రై చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో మీ సైడ్ నుంచి మీరు అప్ స్కిల్స్ అవుతూ ఉండండి. మీరు ఏ టెక్నాలజీ అయినా నేర్చుకుంటే మీ రిలవెంట్ స్కిల్స్లో ఏదన్నా ఏ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ కానీ, టూల్స్ కానీ అవైలబిలిటీ ఉంటే వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేర్చుకుంటూ ఉండండి, మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాయి అవి కూడా. ఓకే. ఎప్పుడు వస్తాయి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హైరింగ్ అనేది చాలామంది కామెంట్ చేస్తుంటారు అండ్ అడుగుతుంటారు. సో ఇదేంటంటే కంపెనీస్ అయితే అనౌన్స్ అయితే చేసాయి, మాకు హైరింగ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ ఒక్కసారిగా మా ఇన్ని ఓపెనింగ్స్ అని హండ్రెడ్స్లో థౌజండ్స్లో అయితే వదలటం లేదండి. వాళ్ళు స్లోగా ఒక సెక్షన్ వైజ్గా లేకపోతే ఒక లిమిటెడ్గా హైర్ చేసుకుంటూ వెళ్తున్నారు త్రూ అవుట్ ద ఇయర్. అంతేగాని ఒకేసారి నాకు థౌజండ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయని అలా తీసుకోవట్లేదు ఇంతకుముందులాగా కంపెనీస్. సో వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకుంటున్నారు, ఒక 10 ఓపెనింగ్స్ 20 ఓపెనింగ్స్ ఆర్ బిలో 50 ఓపెనింగ్స్ ఇలాగా వాళ్ళు హైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఫ్రెషర్స్ కావచ్చు ఆర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఓకే. సో మనకి ఒక్కసారిగా మాత్రం ఇంతకుముందులాగా హ్యూజ్ హైరింగ్ అనేది ఎప్పుడు కనిపించడం కష్టమే అండి. ఓకే. అందుకే ఎప్పటికప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతూనే అప్లై చేస్తూ ఉండటం, ప్రిపేర్ అవుతుండటం, అప్లై చేస్తూ ఉండటం అండ్ అప్ స్కిల్స్ అవుతూ ఉండటం. ఇది ఒక్కటే అండి మీరు చేయాల్సింది. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.